హలో క్రికెట్ ప్రేమికులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అని ఆశిస్తున్నాను. ఓకే, ఈరోజు టాపిక్ వస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది మీకోసం వెయిట్ చేస్తుంది. ఎంతో గ్రాండ్గా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమైంది. కానీ అతిపెద్ద మైనస్ ఏంటంటే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ ఈవెంట్ చూసేందుకు పాక్ ప్రజలే ఆసక్తి చూపట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్లో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపట్లేదు. ఎక్కడ చూసినా స్టాండ్స్ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక పాకిస్తాన్ ఈ టోర్నీకి భద్రతను చాలా భారీగానే ఏర్పాట్లు చేసింది. 12,000కు పైగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్లో ఓపెనింగ్ మ్యాచ్లో నిర్వహించిన ఎయిర్ షో న్యూజిలాండ్ ప్లేయర్లను కొంత భయాందోళనకు గురిచేసింది. దీంతో పాకిస్తాన్ కాబట్టి ఎయిర్ షోకి కూడా భయపడాల్సి వస్తోంది అని నెటిజన్లు సెటైర్లు వేశారు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే మొదటగా పాకిస్తాన్ న్యూజిలాండ్పై టాస్లో గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్కి వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ ఫిల్ యంగ్ 107 పరుగులు చేయగా టామ్ లాథమ్ 118 పరుగులు చేసి సెంచరీలతో చెలరేగారు. వీరికి తోడు ఆల్రౌండర్ ఫిలిప్స్ 61 పరుగులు చేసి అర్ధ సెంచరీతో రాణించగా న్యూజిలాండ్ 320 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది. పాక్ బౌలర్లు నసీం షా, హరీఫ్ ఖాన్ తలో 2 వికెట్లు, అబ్రార్ 1 వికెట్ తీశారు. ఇక పాకిస్తాన్ 321 భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే తడబడింది. ఓపెనర్ షకీర్ త్వరగా అవుటవగా ఆచితూచి ఆడుతూ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు కెప్టెన్ బాబర్ ఆజం వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్ విలియం 2 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాభవం అవడంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.